నమస్తే. తెలంగాణలో ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో ఒక అవినీతి, అక్రమం బయటపడుతుంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో ఎప్పుడో జరిగినటువంటి వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. అది వెలుగులోకి రావటమే కాదు, అధికారుల విచారణలో నిజమని తేలింది. ఆ వ్యవహారం ఏంటంటే, సుమారు 65 లక్షలకు సంబంధించినటువంటి నిధులు గోల్మాల్. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అనేక పథకాల పేరుతో నిజంగా దోసేసుకున్నారు. ప్రజాప్రతినిధులు అలా వ్యవహరించారు. కీలకమైనటువంటి అధికారులు కూడా అదే రకమైనటువంటి వ్యవహారంతో ముందుకు వెళ్ళారు. ఇట్లాంటి సందర్భంలో ఆదిలాబాద్ జిల్లాలో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సిడిపిఓగా పనిచేస్తున్నటువంటి అనిశెట్టి శ్రీదేవి, మనం ఆవిడ్ని స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆవిడ అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి పిల్లలకు పౌష్టికాహారం అందించాలి, అలాగే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, వీరికి పాలుతో పాటు కొన్ని పోషక విలువలు ఉండే ఆహారాన్ని అందించాలి. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం. అలాగే WHO కూడా కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం నుంచి ఆయా రాష్ట్రాలకు కూడా ఒక ఇండికేషన్ ఆదేశం వచ్చింది. ఇట్లాంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో 2015 జనవరి 1వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పథకాన్ని ప్రారంభించారు. అది ఆరోగ్య లక్ష్మి పథకం పేరు. ఆ పథకం కింద కోట్లాది రూపాయలు కూడా నిధులు కేటాయించింది ప్రభుత్వం. వారు చేయాల్సిందల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలకు, అక్కడికి వచ్చే పిల్లలు, అలాగే అంగన్వాడీ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు, అలాగే డెలివరీ అయినటువంటి మహిళలు, అంటే పాలిచ్చే తల్లులు, వీరికి పోషక విలువలు ఉండే ఆహారాన్ని అందించాలి అంగన్వాడీ కేంద్రాల ద్వారా. ఇట్లాంటి సందర్భంలో ఈ సిడిపిఓ మేడం గారు అనిశెట్టి శ్రీదేవి ఆ పాలు అలాగే ఇతర పౌడర్లు వస్తుంటాయి, వాటిలో గోల్మాల్, ఎక్కడా కూడా వారికి అందాల్సినటువంటి వాటిని అందించకుండా ప్రభుత్వానికి సమర్పించినటువంటి నివేదికలో మొత్తం ఇచ్చాం అని చెప్పి ఆ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులన్నీ ఈవిడ మింగేసింది. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, తెలంగాణలో ప్రతిరోజు ఏదో ఒక వ్యవహారం బయటపడుతూనే ఉంది. తాజాగా ఎప్పుడో జరిగింది 2016-17 సమయంలో, ఆమె రిటైర్డ్ కూడా అయింది. ఇట్లాంటి క్రమంలో 2017 అంటే 18, 19, 20, 21, 22, 23, ఇప్పుడు 2024, అంటే దాదాపు 6 ఏళ్ళు గడిచిపోయాయి. దీనికి సంబంధించి వచ్చినటువంటి ఫిర్యాదులు ఆధారంగా చేసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం ఫైల్స్ అన్నీ దానికి సంబంధించి పరిశీలన చేశారు. ఈ వ్యవహారంలో గ్రౌండ్ లెవెల్లో కూడా విచారణ జరిగింది. ఇది ఎంత గోప్యంగా విచారణ జరిగిందంటే ఎవరికి తెలీదు. అంటే ఆవిడ పనిచేసినటువంటి ప్రాంతంలో, అంటే సిడిపిఓగా ఆమె పరిధిలో 322 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఆదిలాబాద్ జిల్లా జైనూర్ ఆ పరిధిలో. ఇట్లాంటి సందర్భంలో అక్కడి నుంచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలను, అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి కొంతమంది సిబ్బందిని, అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ని పరిశీలించిన తర్వాత ఈ అనిశెట్టి శ్రీదేవి గారు నిజమే అక్రమాలకు పాల్పడ్డారు, అవినీతి చేశారు, కొంతమంది పెద్దల అండదండలతోనే ఈ వ్యవహారాన్ని నడిపారు అనేది గుర్తించారు. దీనికి సంబంధించి మేడం గారు కరీంనగర్లో ఉంటే ఆవిడ్ని అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితితో మనం అర్థం చేసుకోవాలి. అంటే పథకాల చాటున ఇంత దొంగ వేషాలు ఉన్నాయంటే ఏ రకమైనటువంటి అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డారనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం మారిన తర్వాతే ఈ వ్యవహారాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గత 10 ఏళ్లలో ఇలాంటి స్కామ్స్ ఎందుకు బయటపడలా? ఎందుకనంటే వారి అండదండలతోనే ఇవంతా సాగాయి. మరి ఇలాంటి సందర్భంలో ఈ అనిశెట్టి శ్రీదేవి వ్యవహారం ఎంత కీలకంగా మారిందనేది ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఈమె జైలుకి తరలించారు, కస్టడీ కూడా పిటిషన్ వేయనుంది. ముఖ్యంగా ఏసీబీ ఎంత దూకుడుగా వెళ్తుందంటే, దానికి సంబంధించి ఏసీబీ డీజీగా ఉన్నటువంటి సివి ఆనంద్ ఆయన చేస్తున్నటువంటి ఈ యొక్క విచారణ
చాలా కీలకంగా మారినటువంటి అంశం. డైనమిక్ ఆఫీసర్గా ఆయనకి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి తెలంగాణలో. ఇలాంటి సందర్భంలో తాజాగా మాజీ హెచ్ఎండిఏ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో శివబాలకృష్ణ వ్యవహారంలో చాలా కీలకంగా వ్యవహరించింది ఏసీబీ. ఆయన వెనుకున్నటువంటి ఆయన చుట్టూ ఉన్నటువంటి అన్నిటినీ లాగారు. చివరికి ఐఏఎస్ అధికారి కూడా త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారు. ఇట్లాంటి వ్యవహారంలో తాజాగా 65 లక్షలు ఏమంటే అసలు కనీసం చిన్నపిల్లలకి ఇవ్వాల్సినటువంటి పాలు, పౌడరు, పోషక విలువలు ఉండేటువంటి వాటిని అసలు ఏ రకంగా మనసు వచ్చిందనేది ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఎంత దారుణానికి ఒడిగట్టింది, దారుణమే అనాలి. పిల్లల భవిష్యత్తు కోసం పిల్లలకి పోషక విలువలు ఉండాలని చెప్పి ప్రభుత్వం అంత కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంటే కేంద్ర ప్రభుత్వం ఆదేశం జారీ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం ఇలా చేయాలి. కొన్ని రాష్ట్రాల్లో పిల్లల్లో పోషక విలువలు లేవు, అందుకే అంత బలహీనంగా ఉంటున్నారు అనేది గుర్తించింది. ఇట్లాంటి సందర్భంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది ఈ పథకాన్ని, ఆరోగ్యలక్ష్మి పథకాన్ని. ఆ పథకంలో కూడా ఇటువంటి అక్రమాలు. మొత్తానికి ఈ అనిశెట్టి శ్రీదేవి ఈవిడ ఇంకెంతమంది పేర్లు చెప్తుందో, ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఉందా, ఒక ఆదిలాబాద్కే పరిమితమైందా అనేది కీలకంగా మారినటువంటి అంశం.